విష్ణుప్రియ ప్రేరణ గురించి ఎందుకు అంత డిస్కస్ చేసి భయపడుతుందంటారా? అంటే ఇరిటేట్ అవుతుంది ఆ పేరు వింటేనే. ఇరిటేట్ అని కాదండి. ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే మ్యాటర్గా, సపోజ్ ఇప్పుడు నేను నవ్వుకుంటా నువ్వు అలాగే ఉంటావులే అన్న, నువ్వు అలాగే చేస్తావులే, నీ సంగతి తెలిసి అని నేను అన్నాను అనుకో, నీకు ఎలా ఉంటుంది? నువ్వు ఫన్నీ తీసుకుంటావు, నేను ఫన్నీగా తీసుకుంటాను. తను ఎలా తీసుకుంటుంది? సోనియా, నువ్వు నేను జోక్ చేసుకుంటే నిన్ను కామెంట్ చేసినట్టు, తను ఏదో ఇండైరెక్ట్గా తన్నే అన్నట్టుగా ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నా గురించే మాట్లాడుకుంటారు, నా గురించే చేసుకుంటారు అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ అనేది అది ఫీల్ అవుతుంది. అలాగే అందరి మీద గొడవలు పడుతుంది. సో అలాంటి అమ్మాయి మరి అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఉండి అంత గొడవలు పడే అమ్మాయి మరి ఒక్కసారిగా తన పక్క బెడ్ మీదకి వచ్చి తనతో పాటే పడుకుంటే అంటే ఎవరికి ఎలా ఉంటుందండి? సరే నాతో గొడవలాడి నన్ను కొట్టి నన్ను తిట్టినోడే నా పక్కకు వచ్చి పడుకుంటే నాకు భయం రాదా, వణుకు రాదా? అలాగే విష్ణుప్రియ కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆమె భయపడుతుంది. నిజంగా చెప్తే ఇప్పుడు నేను ఏమైనా కలిసి ఉంటున్నాను, రేపు పొద్దున్న మళ్ళీ నా మీద ఏ ఎన్నిపోటు పొడిచిద్దో ఎవరికి తెలుసు అని అనిపిస్తుంది. బట్ కాకపోతే ఆమె కూడా విష్ణుప్రియ కూడా ఫ్రెండ్షిప్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ నాకు తెలిసి అవ్వదేమో అనిపిస్తుంది, కానీ అయ్యిద్ది. నేను 2 రోజుల నుంచి చూసుకుంటే ఆ షో చూసుకుంటే నెక్స్ట్ రోజు ఈరోజు లైవ్లో కూడా చూసుకుంటే కొంచెం మంచిగా మాట్లాడినట్టు, నిన్న కూడా లైవ్లో మంచిగా మాట్లాడినట్టే అనిపించింది. నాకు చాలా వరకు మంచిగా మాట్లాడాలి, ఇద్దరి మధ్య కొంచెం బాండింగ్ పెరుగుతుంది అనిపిస్తుంది. కాకపోతే కొంచెం భయం పడుతుంది విష్ణుప్రియ. ఎందుకంటే తను ఉండేది ఏంటంటే తనకి చిన్నపిల్ల మనస్తత్వం అనమాట. ఎలా అయినా మాట్లాడేది చాలా స్వతంత్రంగా ఉంటుంది. తన ఉండే ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా, చాలా పాజిటివ్ వేవ్తో ఉండాలి. తను పాజిటివ్గా ఉంటుంది, అలాగే పాజిటివ్గా ఉండాలనుకుంటుంది. బట్ సోనియా మాత్రం ఉండే ఏరియా నెగిటివ్, అంతా నెగిటివ్గానే ఉండాలి, నెగిటివ్గానే మాట్లాడుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ 2 ఒకసారి ఉండి ఇప్పుడు కలవాలనుకుంటున్నాయి. అవి కలిస్తే బాగానే ఉంటుంది. బట్ పాజిటివ్గా మాత్రం ఉంటే మాత్రం బాగుంటుంది. సోనియా కూడా పాజిటివ్గా అయితే ఉండదు. సో అందుకనే కొంచెం భయపడుతుంది. అది భయపెట్టడంలో చాలా కరెక్ట్ పాయింట్ ఉంది. ఎవరికైనా సరే ఏం జరిగిద్దిరా బాబు, ఏమో ఎప్పుడైనా చంపేద్దా ఏంటి విష్ణుప్రియ అని అనిపించే అంత అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది సోనియా. సో చూడాలి. సోనియా గారు, మీరు సోగా ఉండరు, ఫైర్గా ఉంటారు. సోగా ఉన్న విష్ణుప్రియని చంపకండి, ఇది మా విన్నపం. అది